రాజకీయ కుట్రలో భాగంగానే తనపై కేసులు పెట్టారన్నారు ఎమ్మెల్సీ కవిత. ఈడీ, సీబీఐ కేసులతో తనకు సంబంధం లేదని, తాను బాధితురాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె మీడియాకు ఓ లేఖ విడుదల చేశారు. గత 2.5 ఏళ్లుగా దర్యాప్తు చేసిన సంస్థలు ఎలాంటి ఆధారాలు సాధించలేదన్నారు. కేవలం స్టేట్మెంట్ల ఆధారంగానే కేసును నడిపిస్తున్నారని ఆరోపించారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. దర్యాప్తు సంస్థకి బ్యాంక్ డీటెయిల్స్ తో కలిపి అన్ని వివరాలు ఇచ్చానన్నారు. మొబైల్ ఫోన్లు ఇచ్చినా ధ్వంసం చేశారని తప్పుడు కథనాలు సృష్టించారన్నారు. ఏండ్ల తరబడి సోదాల పేరిట భౌతికంగా, మానసికంగా ఎంతో వేధింపులకు గురి చేశారన్నారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా అరెస్టు చేశారని కవిత వాపోయారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ కేసులు నడిపిస్తున్నారని, ప్రతిపక్ష పార్టీల నేతలను కావాలని వేధిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై కేసులు పెట్టారన్నారు ఎమ్మెల్సీ కవిత. ఈడీ, సీబీఐ కేసులతో తనకు సంబంధం లేదని, తాను బాధితురాలినని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె ఓ లేఖ విడుదల చేశారు. గత 2.5 ఏళ్లుగా దర్యాప్తు చేసిన సంస్థలు ఎలాంటి ఆధారాలు సాధించలేదన్నారు. కేవలం స్టేట్మెంట్ల ఆధారంగానే కేసును నడిపిస్తున్నారని ఆరోపించారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. దర్యాప్తు సంస్థకు బ్యాంక్ డీటెయిల్స్ తో కలిపి అన్ని వివరాలు ఇచ్చానన్నారు. మొబైల్ ఫోన్లు ఇచ్చినా ధ్వంసం చేశానని తప్పుడు కథనాలు సృష్టించారన్నారు. ఏండ్ల తరబడి సోదాల పేరిట భౌతికంగా, మానసికంగా ఎంతో వేధింపులకు గురి చేశారన్నారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా అరెస్టు చేశారని కవిత వాపోయారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ కేసులు నడిపిస్తున్నారని, ప్రతిపక్ష పార్టీల నేతలను కావాలని వేధిస్తున్నారని ఆరోపించారు. Completely based on statements. It is an illogical case. It is a political case because we are just being brave. This is a case completely targeting the opposition party. And CBI has already taken my statement in the jail. Taken our statement in the jail. This is a case completely based on statements. It is an illogical case. It is a political case because we are just being brave. This is a case completely targeting the opposition party. This is a case completely based on statements. It is an illogical case. It is a political case because we are just being brave. This is a case completely targeting the opposition party. And CBI has already taken my statement in the jail. Taken our statement in the jail. This is a case completely based on statements. It is an illogical case. It is a political case because we are just being brave. పార్లమెంటు ఎన్నికల్లో తనను ఎంపీగా గెలిపిస్తే అందుబాటులో ఉండి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మేదరిపేటలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ 4 నెలలు గడిచినా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే గొంతు నొక్కి అనవసర కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. సందర్భంగా ప్రజలందరినీ కలిసి వారి యొక్క సహకారం కోరుతూ కారు గుర్తు పైన ఓటు వేయమని చెప్పేసి అందరినీ కూడా మేము అది కలవడం జరుగుతాం. ఈ సందర్భంగా మొన్ననే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక మాయ మాటలు చెప్పి అలివి కాని హామీలు ఇచ్చి మరి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 4 నెలలు తిరగక ముందే ఒక్క హామీని కూడా అమలు పరచకుండా గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు
రైతు కేంద్రంగా రైతులకు కావాల్సినటువంటి సకల సౌకర్యాలను చేసి నీళ్లతో పాటు కరెంటుతో పాటు వారికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు చేయడంతో పాటు దేశంలో ఎక్కడ లేనటువంటి రైతు బంధును కానీ రైతు బీమా సౌకర్యాన్ని కానీ ఏర్పాటు చేసినటువంటి ఏకైక ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి ప్రభుత్వాలు మారడం సహజం. ఎప్పుడో ఒకసారి ప్రజలకు ఏదో అనిపించినప్పుడు ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి. కానీ మారినటువంటి ప్రభుత్వాలు ప్రజల సౌకర్యార్థం చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయకపోవడం చాలా దురదృష్టకరం. మరి 4 నెలలు తిరగక ముందే ఈరోజు ఎక్కడ ఆగిపోవడం అనేటువంటిది మనం చూస్తున్నాం. ఒక అస్తవ్యస్త పరిపాలన ఈరోజు ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నది. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ గొంతు నొక్కేస్తున్నారు, బెదిరిస్తున్నారు, కేసులు పెడుతున్నారు. ఎవరైనా సోషల్ మీడియాలో మీరు చేసేది తప్పు అని ప్రశ్నిస్తే వాళ్ళను మరి కేసులు పెట్టి జైళ్ళల్లో పెట్టించేటువంటి ఒక కొత్త సంస్కృతి, నీచ సంస్కృతిని ఈ రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం. గతంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించినటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం పెన్షన్లు ఇప్పటికి 3 నెలలైంది పెన్షన్ రావడం లేదు. రైతు బంధు ఇవ్వలేదు, ఇస్తారా ఇయ్యారా తెలియదు. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు, చేస్తారా చేయరా తెలియదు. పెద్దలు కొట్లేశ్వర్ గారు ఎన్నికల నిమిత్తం రావడం ఈ సందర్భంలో మేము అందరినీ అభ్యర్థిస్తున్నాం. మరి కేసీఆర్ గారి నాయకత్వాన కారు గుర్తుకు ఓటేసి పార్లమెంట్లో ఇక్కడ ప్రజా సమస్యల్ని పార్లమెంట్లో మరి మాట్లాడే అవకాశం కల్పించాలని కూడా నేను ఇక్కడ దానిపల్లి మండల ప్రజానికానికి వ్యాపార సంబంధించిన సందర్భంగా ప్రజలందరినీ కలిసి వారి యొక్క సహకారం కోరుతూ ప్రకృతికి రంగులద్దినట్టు అప్పుడే వచ్చిన మావి చిగుళ్ళు, కుహు కుహు అంటూ సరాగాలు పలుకుతూ కోకిలలు, సువాసనలు వెదజల్లే పూలు, నక్షత్ర గమనానికి ఆది అయిన తెలుగు నూతన సంవత్సరం వచ్చేసింది. నేడు శ్రీ క్రోధినామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్రజలు ఉగాది పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. ఇంటిల్లపాది షడ్రుచులు ఉగాది పచ్చడిని ఆస్వాదిస్తున్నారు. అటు ఆలయాల్లో పంచాంగ శ్రవణం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీ క్రోధినామ సంవత్సర తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలు తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం తెలుగు ప్రజలందరికీ కేటీఆర్ ఉగాది శుభాకాంక్షలు చెప్పారు. ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని కోరుకున్నారు. మత కల్లోలాలు లేకుండా ఉండాలని, మత సామరస్యంగా ఉండాలన్నారు. వాతావరణ అనుకూల పరిస్థితులు ఉండాలని కోరుకున్నారు. మంచి వర్షాలు పడాలి, రైతులు బాగుండాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే కాలయ్య యాదయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో వారందరికీ, మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు సోదరులందరికీ ఈరోజు తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ, మరి రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి, కానీ పండుగ పూట రాజకీయాలు మాట్లాడకూడదు. ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని, మొత్తంగా శాంతి సామరస్యాలతో ఎలాంటి మత కల్లోలాలు కానీ ఎలాంటి అనవసరపు బాధలు కానీ ప్రజలకు కలగకుండా, ముఖ్యంగా వ్యవసాయం బాగుండాలి అంటే వర్షాలు బాగా కురవాలి, వ్యవసాయం బాగుండాలి అంటే కాలం బాగా జరగాలి. ఆ రకంగా ప్రజలందరూ కూడా మత సామరస్యంతో శాంతియుతంగా ఆరోగ్యంగా మరి చక్కటి వాతావరణ అనుకూల పరిస్థితులు కూడా రావాలని మనస్ఫూర్తిగా భగవంతుడికి ప్రార్థిస్తూ, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ నమస్కారం. సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. ఉగాది నుండి కాలచక్రం తిరిగి ప్రారంభమవుతుందని చెప్పారు. చెట్లు చిగురిస్తూ ప్రకృతిలో నూతన ఉత్తేజం మొదలవుతుందన్నారు. వ్యవసాయ పనులను రైతన్నలు ఉగాది నుండి ప్రారంభించనున్న నేపథ్యంలో ఉగాదిని వ్యవసాయ నామ సంవత్సరంగా పిలుచుకుంటారని తెలిపారు. ప్రజల జీవితాల్లో వసంతాన్ని నింపి క్రోధినామ సంవత్సరంలో ప్రజలు ప్రశాంతంగా జీవించేలా దీవించాలని ప్రకృతి మాతను కేసీఆర్ ప్రార్థించారు.
రాష్ట్ర ప్రజలకు మాజీ మంత్రి హరీష్ రావు తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పర్వదినం శుభాకాంక్షలు చెప్పారు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. ఈ పర్వదినాన వేప పూతతో కూడిన ఉగాది పచ్చడిని తినడం వల్ల దేహం వజ్ర సదృశ్యమై సర్వారిష్టాలు తొలగిపోతాయన్నారు. అందరూ నూరేళ్లు సుఖంగా జీవించాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని హరీష్ రావు తెలిపారు. తెలుగు ప్రజలందరికీ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు చెప్పారు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని, చెడులు తొలగిపోయి అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. నల్లగొండ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఉగాది ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆత్మీయులు, ప్రజాప్రతినిధులు, సిబ్బందికి ఉగాది పచ్చడి అందజేశారు. ఉగాది వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. पदे पदे पापोहं पावकर्माहं पापात्माहं भव रायमान् कृपया देव शरणागतं सदा यदा शरणनास्ति तदेव शरणं तव तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष जनार्दन रक्ष रक्ष महत्य अस्य क्रोधिनाम संवत्सरे उत्तरायणे वसन्त ऋतौ चैत्रमासे शुक्लपक्षे प्रतिपदि तृतीयाम् अस्यां विद्यमानस्य सम्पूर्ण आरोग्यदासिद्ध्यस्तु श्रीनिवासः कुटुम्बानाम् आयुरारोग्य ऐश्वर्य अखंड लक्ष्मी प्रसाद सिद्धिरस्तु देवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् दाशरथाय विद्महे श्रीहितावल्लभाय. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కొత్త సంవత్సరం రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తే సంవత్సరం అంతా మంచి జరుగుతుందనేది భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలోనే తెల్లవారుజాము నుంచే వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో భక్తుల రద్దీ నెలకొంది. మహానగరం మంచినీళ్ల కోసం అల్లాడుతోంది. నగరంలో ఎక్కడ చూసినా నీటి కటకట కనిపిస్తోంది. బిందెలతో పరుగులు, ట్యాంకర్ల వద్ద తోపులాటలు మళ్లీ షరా మామూలయ్యాయి. 10 ఏళ్లుగా ఏనాడు తలెత్తని కరువు ఇప్పుడే ఎందుకొచ్చింది? ఎవరు తెచ్చారు? దశాబ్ద కాలంగా జలసిరితో ఉన్న భాగ్యనగర ప్రజల గొంతు ఒక్కసారిగా ఎండిపోయింది. 10 ఏళ్ల కిందట రోడ్లపై దర్శనమిచ్చిన బిందెలు, డ్రమ్ములు ఇప్పుడు మళ్లీ కనిపిస్తున్నాయి. స్నానం చేద్దామన్నా, బాత్రూం పోదామన్నా నీరు సరిపోతాయో లేదో అని ఆలోచించాల్సిన దుర్భర పరిస్థితి ఇప్పుడు నెలకొంది. గ్రేటర్ ప్రజలు నీళ్ల కోసం అల్లాడిపోతున్నారు. మహానగరంలో ఎక్కడ చూసినా బిందెలు, క్యాన్లతో ప్రజలు నీటి కోసం వెళ్లే దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. ఎండ తీవ్రత పెరుగుతూ ఉండడంతో నగరంలో నీటి వినియోగం భారీగా పెరుగుతున్నది. దీనికి తోడు మహానగర వ్యాప్తంగా వేలాది బోర్లు అడుగంటాయి. కాంగ్రెస్ సర్కార్ పుణ్యమా అని నీటి ట్యాంకర్ల వద్ద యుద్ధాలు మళ్లీ మొదలయ్యాయి. 10 ఏళ్ల పాటు భగీరథ నీటిని తాగిన ప్రజలు మళ్లీ బోరుబావులు, బోరింగ్ల నీటిని తాగి దాహం తీర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దినదినం నీటి కష్టాలు రెట్టింపవుతున్నాయి. జలమండలి అధికారులు రోజు నగరానికి 5 నీటి వనరుల ద్వారా 559.81 MGDలు సరఫరా చేస్తున్నారు. కానీ విద్యుత్ సరఫరాలో అంతరాయం, భూగర్భ జలాలు అడిగంటిపోవడం, నల్లాలకు మోటార్లు బిగించడం, లో ప్రెషర్ సమస్య అన్నిటికంటే మించి తాగునీటికి గణనీయమైన డిమాండ్తో జలమండలి సరఫరా చేస్తున్న జలం ఏ మూలకు సరిపోవడం లేదు. ప్రజలు పొదుపుగా నీటిని వాడుతూ ఉన్నా అవసరాలు తీరడం లేదు. ఇటువంటి పరిస్థితులు వస్తాయని కలలో కూడా ఊహించలేదని మహిళలు చెబుతున్నారు. నల్లాలో వచ్చే కొంచెం నీటిని బిందెలు, డ్రమ్ముల్లో నిల్వ ఉంచుకొని దినచర్యకు వాడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో వెస్ట్ కారిడార్, శివారు ప్రాంతం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నది.
దీంతో ప్రస్తుతం నగరంలో రోజుకు 6,500కు పైగా ట్యాంకర్లు బుక్ అవుతున్నాయి. షేర్లింగంపల్లి, అయ్యప్ప సొసైటీ, మణికొండ, పుప్పాలగూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ట్యాంకర్లకు ఫుల్ డిమాండ్ ఉంటున్నది. ట్యాంకర్లకు డిమాండ్ పెరగడంతో అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు అని నగరవాసులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నేటి కష్టాలు తప్పించాలని కోరుతున్నారు. మన ఊరు మనబడి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన పథకం. ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యంతో పడే దశకు చేరిన ప్రభుత్వ పాఠశాలలను రినోవేట్ చేసిన మరో భగీరథ ప్రయత్నం. రాష్ట్రంలోని 26 ప్రభుత్వ పాఠశాలల్లో తొలి విడతలోనే 10,000 పాఠశాలను బాగు చేసిన ఘన విజయం. కానీ సర్కారు మారగానే ఈ లెక్క మారింది. ప్రతీకార రాజకీయమే తప్ప పాఠశాలల బాగు మాకక్కర్లేదంటోంది రేవంత్ సర్కార్. అందులో భాగంగానే మన ఊరు మన బడిపై నీలి నీడలు కమ్ముకున్నాయి. సర్కారు బడుల రూపురేఖలు మార్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మన ఊరు మనబడి కార్యక్రమంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. రేవంత్ సర్కార్ నిర్లక్ష్య ధోరణితో ఈ కార్యక్రమం ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. గతంలో ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు కేసీఆర్ ప్రభుత్వం 3 విడతల్లో ప్రణాళికలను రూపొందించింది. మొదటి విడతలో బాగు చేసుకున్న పాఠశాలలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే ఈ కార్యక్రమం ఇప్పుడు ఉన్నట్లా లేనట్లా? రాష్ట్రంలో 26,092 స్కూళ్లుండగా అప్పటి కేసీఆర్ సర్కార్ మొదటి విడతలో 9,153 స్కూళ్లకు 3,497.62 కోట్లు కేటాయించి పనులు ప్రారంభించారు. ఇందులో పనులు పూర్తయిన 1,200 పాఠశాలలు నిరుడు ప్రారంభించారు. మరికొన్ని పాఠశాలల్లో పనులు కొనసాగుతుండగానే రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. కొత్త ప్రభుత్వంలో విద్యాశాఖను తన వద్దనే పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల సచివాలయంలో ప్రభుత్వ పాఠశాలలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మన ఊరు మనబడి కార్యక్రమం ఊసెత్తకుండానే సర్కారు బడుల మరమ్మతులు, పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంతవరకు బాగానే ఉన్న బడుల పర్యవేక్షణ బాధ్యతలను అమ్మ ఆదర్శ కమిటీలంటూ మహిళా సంఘాలకు అప్పగించారు. మార్చి 12న అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. ఇందులో 10 అంశాలను ఎంపిక చేసి ఆయా పనులను ఈ కమిటీల ద్వారానే చేపట్టాలని సూచించింది. స్కూళ్లలో మౌలిక వస్తువుల కల్పన, టాయిలెట్ల నిర్మాణం, తాగునీటి వసతి, విద్యుత్ సౌకర్యం, శానిటేషన్ సహా సివిల్ వర్క్స్ ఉన్నాయి. ఇవే కాకుండా మేజర్, మైనర్ మరమ్మతులు కూడా చేపట్టాలని జీవోలో నిర్దేశించారు. ఇవే పనులు మన ఊరు మనబడి కార్యక్రమంలోనూ ఉన్నాయి. కానీ ఈ కార్యక్రమం పేరు లేకుండానే ఆయా పనులను చేపట్టాలని ప్రభుత్వం సూచించింది. ఆయా పనులు చేపట్టేందుకు 1,100 కోట్ల నిధులను ప్రభుత్వం ఇటీవలే మంజూరు చేసింది. సీఎం ఆధీనంలో ఉండే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, కలెక్టర్ ఆధీనంలో ఉండే జిల్లా మినరల్ ఫౌండేషన్ ట్రస్టు నిధుల్లో నుంచి డబ్బులు మంజూరు చేశారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ అనుమతులు, అంచనాలు రూపొందించే పని జరుగుతోంది. ఈ నెల 24 నుంచి జూన్ 11 వరకు స్కూళ్లకు వేసవి సెలవులున్నాయి. ఈ సెలవుల్లో అన్ని రకాల పనులు, మరమ్మతులు పూర్తి చేయాలని గడువు విధించారు. దీంతో ఎక్కడా మన ఊరు మనబడి కార్యక్రమం పేరు ఉపయోగించకపోవడంతో అసలు ఈ కార్యక్రమం ఉన్నట్లా లేనట్లా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనిపై అధికారులు సైతం తమకేం అర్థం కావడం లేదంటూ చేతులెత్తేస్తున్నారు. అమెరికాలో డ్రగ్ ముఠా చేతిలో హైదరాబాద్ విద్యార్థి అబ్దుల్ మహమ్మద్ దుర్మరణం పాలయ్యాడు. క్లీవ్లాండ్ యూనివర్సిటీలో ఐటీలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న అబ్దుల్ మహమ్మద్ను మార్చి 7న డ్రగ్ ముఠా కిడ్నాప్ చేశారు. $1,200 ఇస్తే మహమ్మద్ను విడుదల చేస్తామని కిడ్నాపర్లు అల్టిమేటం ఇచ్చారు. ఈలోగానే మహమ్మద్ మృతదేహం చెరువులో లభించడంపై కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. బాధిత కుటుంబం విజ్ఞప్తి మేరకు మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ఇండియన్ ఎంబసీ చర్యలు చేపట్టింది. మహమ్మద్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన తరువాత హత్య ఎలా జరిగింది అనే తేలుతుందని అమెరికా పోలీసులు తెలిపారు.
ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.